వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నల్లమల్ల ప్రాంతంలోని నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద గద్దర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనంగా ఆవిష్కరించారు. గద్దర్ విగ్రహానికి పూలు చల్లుతూ నివాళులర్పించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి గద్దర్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విగ్రహదాత, మేధావి ఫౌండర్ ప్రెసిడెంట్ కొల్లూరి సత్తయ్య, విమలక్క, రచయిత కవి కంచ ఐలయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, గద్దర్ కూతురు వెన్నెల, ఏపూరి సోమన్న, అచ్చంపేట మున్సిపాలిటీ కమిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక నాయకుడిగా ముచ్చటిగా మూడోసారి గెలిచిన ఐనేని సూర్యప్రకాష్ రావును సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ₹10 కాయిన్స్ చల్లడం లేదని అపోహతో చాలా మంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలని లక్ష్యంతో ఎస్బీఐ వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ సమన్వయంతో ప్రజలు, వ్యాపారులలో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ అధికారులు, వ్యాపారులు ప్రజలకు ₹10 నాణ్యాలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని రజియాబాద్ లోని స్వామి నర్సింఘట్ మొహమ్మద్ ప్రవర్తకపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సహించబోమని చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశం దెబ్బతినేలా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించి భారతదేశ ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.